హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 8th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్లోని 6th లెసన్ మిత్రకో పత్ర ఈ లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తెలుసుకుందాము. సో ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో చూడండి, ఫస్ట్ అయితే మనకి ఇక్కడ సోచియే బోలియేకి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై. ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్లో మీకు ఏమేం కనిపిస్తూ ఉన్నాయి? చిత్ర మే ఖత్, పంఖ్ కలం, స్యాహీదాన్ और कुछ फूल दिखाई दे रहे हैं. ఇక్కడ ఏమేం కనిపిస్తున్నాయి మనకి? ఖత్ అంటే పత్ర, ఒక లేఖ కనిపిస్తోంది. అలాగే కొన్ని పూలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పంఖ్ కలం అంటే ఒక ఫెదర్, మనం రాయడానికి ఇక్కడ ఒక ఫెదర్ ఉంది. అలాగే స్యాహీదాన్ ఇంక్ పాట్ కూడా కనిపిస్తుంది. పత్ర మే కిసే సంబోధిత్ కియా గయా హై. ఈ లేఖ ఎవరిని సంబోధిస్తూ రాసినటువంటి లేఖ? పత్ర మే మాతాజీకో సంబోధన్ కియా గయా హై. ఎవరికి రాశారు ఇక్కడ? పూజనీయ మాతాజీ, పూజనీయ మాతాజీ తల్లికి రాసినటువంటి లేఖ కాబట్టి తల్లిని సంబోధిస్తూ ఈ లేఖలో రాసున్నారనమాట. తుమ్ కిసే పత్ర లిఖనా చాహతే హో. నువ్వు ఎవరికి లెటర్ రాయాలనుకుంటున్నావు? मै अपने दोस्त को पत्र लिखना चाहता हूँ. నేను నా ఫ్రెండ్కి లెటర్ రాయాలి అనుకుంటూ ఉన్నాను, నా మిత్రునికి లేఖ రాయాలి అనుకుంటున్నాను. సో ఇది మన ఇష్టం అనమాట. అంటే స్టూడెంట్స్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారనమాట, ఎవరికి రాయాలనుకుంటే వాళ్ళకి. నెక్స్ట్ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సంతులిत भोजन में क्या क्या तत्व पाए जाते हैं. संतुलित भोजन में क्या क्या तत्व पाए जाते हैं అంటే ఏంటి? సమీకృత ఆహారంలో ఏ ఏ పోషక తత్వాలు ఉంటాయి? సంతులిत भोजन में प्रोटीन, विटामिन, वसा, कार्बोहाइड्रेट, खनिज लवण आदि सभी पोषक तत्व पाए जाते हैं. సో అంటే ఆ పోషకాహారం అంటే ఏంటి? బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ఇక్కడ చెప్తున్నారు, ప్రోటీన్, అలాగే విటమిన్, నెక్స్ట్ ఇంకా ఏముంటాయి? కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు, ఖనిజ లవణాలు వంటి పోషక తత్వాలు ఉంటాయి అని చెప్తున్నారు. స్వచ్ఛ జల్ పీనే సే క్యా లాభ్ హై. అంటే మంచినీరు, స్వచ్ఛమైన నీటిని తాగడం వల్ల లాభం ఏమిటి? स्वच्छ जल का सेवन करने से शरीर में रक्त संचार ठीक रहता है, शरीर का तापमान संतुलित रहता है. స్వచ్ఛమైన నీరుని తాగడం వల్ల, తగిన మోతాదులో మనము వాటర్ని తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, సో మన శరీరంలో రక్త ప్రసరణ అనేది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. అలాగే మన బాడీ టెంపరేచర్ కూడా ఎప్పుడు నార్మల్గా ఉంటుంది, శరీర ఉష్ణోగ్రత అనేది సమంగా ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ సునియే బోలియే, దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒకసారి చూద్దాం మనము. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సంతులిत भोजन में क्या क्या होना चाहिए. సంతులిत भोजन में क्या क्या होना चाहिए అంటే ఇందాక చెప్పాం కదా మనము, సమతుల ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అని. అందులో ఏమేమి ఉండాలి? संतुलित भोजन में प्रोटीन, विटामिन, वसा, कार्बोहाइड्रेट और खनिज लवण आदि सभी पोषक तत्व होना चाहिए. సో సేమ్ ఇందాక మనం డిస్కస్ చేసిన క్వశ్చనే ఇది. సో ఏమేమి ఉండాలి అంటే, మనం తీసుకునేటువంటి ఫుడ్లో ప్రోటీన్స్, విటమిన్స్, అలాగే కార్బోహైడ్రేట్స్, ఇలాగా ఖనిజ లవణాలు, ఇవన్నీ కూడా మనకి దొరికేలాగా మంచి పౌష్టికాహారాన్ని మనం తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాయామం కర్నేసే క్యా లాభ్ హై. ఎక్సర్సైజెస్ చేయడం వల్ల లాభాలు ఏమిటి? వ్యాయామం చేయడం వల్ల లాభాలు ఏమిటి? व्यायाम करने से शरीर स्वस्थ बनता है, दृढ़ बनता है, कार्य कुशलता बढ़ती है, दिमाग भी तेजी बनता है, तनाव दूर होता है. సో ఏమేం లాభాలు ఉన్నాయి వ్యాయామం చేయడం వల్ల, ఎక్సర్సైజెస్ చేయడం వల్ల? మన శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, పనితనం పెరుగుతుంది, అలాగే బుద్ధి కుశలతలు పెరుగుతాయి, మనము మనకి స్ట్రెస్ అనేది కూడా దూరం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
कोविड-19 कैसे फैलता है? సో कोविड-19 అనేది ఎలా వ్యాపిస్తుంది? जिनमें इस वायरस का संक्रमण है उन लोगों से किसी भी व्यक्ति को कोविड-19 वायरस का संक्रमण होता है। कोविड-19 से संक्रमित व्यक्ति जब खांसता, छींकता है या सांस छोड़ता है तो उसकी नाक या मुंह से निकली छोटी बूंदों से यह रोग दूसरे में फैल सकता है। ये बेहद नन्ही बूंदें उस व्यक्ति के आसपास की दूसरी चीजों और सतहों पर भी गिर सकती है। సో చూడండి, ఈ కోవిడ్-19 అనేది ఎలా వ్యాపిస్తుంది అంటే ఒకరి నుంచి ఒకరికి ఎలా సంక్రమిస్తుంది అంటే దాని గురించి ఇక్కడ ఆన్సర్ ఏం చెప్తున్నారు? जिनमें इस वायरस का संक्रमण है उन लोगों से किसी भी व्यक्ति को कोविड-19 वायरस का संक्रमण होता है। సో ఈ వైరస్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తి నుంచి వేరే పక్కనున్న ఏ వ్యక్తికైనా సంక్రమించే అవకాశాలు ఉంటాయి. ఎలాగా? ఈ వైరస్ ఉన్నటువంటి వ్యక్తి దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, లేకపోతే శ్వాస తీసుకుని వదిలేటప్పుడు కానీ, అలాంటప్పుడు ముక్కు నుంచి అలాగే నోటి నుంచి విడుదలైనటువంటి చిన్న చిన్న తుంపర్లు, చిన్న చిన్న బిందువుల ద్వారా ఆ వ్యాధి వ్యాపిస్తుంది. సో చూడడానికి చిన్న తుంపర్లే కదా, చిన్న బిందువులే కదా అనుకుంటాం మనం. అవేమవుతాయి? అతనికి దగ్గరగా కూర్చున్నటువంటి వేరొక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి చుట్టూ ఉన్న ఇతర వస్తువులు వాటిపైన కూడా పడి ఆ వ్యక్తికి కూడా ఈ వైరస్ అనేది సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ పढ़िए కాలం చూడండి. ఇందులో ఫస్ట్ వన్ ఆ కాలం पाठ पढ़कर वाक्यों का सही जोड़ी बनाइए. సో లెసన్ చదివి మనం ఏం చేయాలి? మ్యాచింగ్ చేయాలన్నమాట. ఏ సెంటెన్స్కి ఏ సెంటెన్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది చూసుకొని దాని ప్రకారం మనం ఇక్కడ ఆన్సర్స్ పెట్టాలి. సో ఈ ఫస్ట్ ఈ వైపు ఉన్న సెంటెన్సెస్ చూద్దాం మనము. तुम्हारी पढ़ाई अच्छी, शरीर का तापमान, इसमें आसन और अच्छे स्वास्थ्य के लिए संतुलित व्यायाम करना चाहिए जिससे. नेक्स्ट राइट साइड చూడండి. भोजन एक महत्वपूर्ण आधार है, हमारी कार्यकुशलता बढ़ती है, संतुलित रहता है, तरह चल रही होगी, प्राणायाम का प्रमुख स्थान है. సో అయితే ఇక్కడ మ్యాచింగ్స్ చూడండి. ఫస్ట్ వన్ तुम्हारी पढ़ाई अच्छी तरह चल रही होगी. ఫస్ట్ వన్ కి ఆన్సర్ ఏంటి? ఈ. नेक्स्ट शरीर का तापमान संतुलित रहता है. सेकेंड वन की ई. इसमें आसन और प्राणायाम का प्रमुख स्थान है. ऊ. थर्ड वन की. अच्छे स्वास्थ्य के लिए संतुलित भोजन एक महत्वपूर्ण आधार है. फोर्थ वन का आंसर आ. फिफ्थ वन व्यायाम करना चाहिए जिससे हमारी कार्यकुशलता बढ़ती है. लास्ट वन की आ. నెక్స్ట్ ఇందులోనే మనము ఆ కాలం డిస్కస్ చేద్దాం. पाठ के आधार पर వాక్యోं को सही क्रम दीजिए. సో లెసన్ని బేస్ చేసుకొని మనము ఏ సెంటెన్స్ కరెక్ట్ వస్తుందో దానికి 1 అని ఆ విధంగా ఆర్డర్ వైజ్ వాటికి నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. सेंटेंसेस చూడండి. आशा है कि तुम भी वहाँ सकुशल हो. आजकल योगाभ्यास को अधिक महत्व दिया जा रहा है, इससे शरीर में रक्त संचार ठीक रहता है, ऐसे समय में सावधान रहना चाहिए, नियमित रूप से व्यायाम करना चाहिए. సో ఇవి సెంటెన్సెస్ అన్నమాట. సో ఆర్డర్ వైజ్ చూసినట్లయితే మనకి ఫస్ట్ వచ్చే సెంటెన్స్ ఫస్టే ఉంది. ఆశా హై कि तुम भी वहाँ सकुशल हो. नेक्स्ट सेकंड सेंटेंस इससे शरीर में रक्त संचार ठीक रहता है. थर्ड वन ऐसे समय में सावधान रहना चाहिए. नेक्स्ट फोर्थ वन नियमित रूप से व्यायाम करना चाहिए. फिफ्थ वन आजकल योगाभ्यास को अधिक महत्व दिया जा रहा है. नेक्स्ट ई कॉलम वाक्य पढ़कर उचित शब्द से खाली जगह भरिए. ఈ సెంటెన్స్ చదివి ఇచ్చినటువంటి బ్లాంక్ని కరెక్ట్ ఆన్సర్తో ఫిల్ చేయాలి. ఇక్కడ సైడ్లో మనకి బ్రాకెట్లో 2 ఆన్సర్స్ ఉన్నాయి. ప్రతి బిట్కి కూడా ఆ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో ఐడెంటిఫై చేసి దాన్ని మనం రాయాల్సి ఉంటుంది.
సో ఫస్ట్ వన్ చూసినట్లయితే हमें पढ़ाई के साथ साथ डैश पर भी ध्यान देना जरूरी है, खेल या स्वास्थ्य। आंसर स्वास्थ्य। नियमित रूप से स्वच्छ डैश का सेवन करना चाहिए, स्वच्छ जल, जल का सेवन करना चाहिए। माँ ఇక్కడ చూడండి థర్డ్ వన్ डैश स्वास्थ्य के लिए शतरंज सुडोकू जैसे खेल खेलना चाहिए, मानसिक स्वास्थ्य के लिए। इससे डैश प्रतिरोधक शक्ति बढ़ती है हमारी, इससे हमारी प्रतिरोधक शक्ति बढ़ती है। माता पिता को मेरा डैश कहना प्रणाम। आंसर इज प्रणाम। नेक्स्ट, पाठ के आधार पर अधूरे वाक्यों को पूरा कीजिए। లెసన్ బేస్ చేసుకొని మనము ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ని కంప్లీట్ చేయాలి. సో ఆన్సర్స్ ఇక్కడ మనము గ్రీన్ కలర్లో ఇచ్చున్నాము, ఇవి ఆన్సర్స్ అన్నమాట. సో మొత్తం నేను ఓవరాల్గా సెంటెన్సెస్ ఒకసారి మీకు చదివి చెప్తాను. సో ఫస్ట్ వన్ చూడండి, आशा है कि तुम भी इन नियमों का पालन करके स्वस्थ रहो। व्यायाम के साथ साथ कबड्डी, वॉलीबॉल, फुटबॉल, क्रिकेट जैसे खेल खेलना चाहिए। आजकल कोविड-19 जैसी संक्रामक बीमारियां फैल रही है। ये हमें अनाज, दाल, हरी सब्जियां, फल, दूध, अंडा आदि में मिलते हैं। इसके लिए हमें अच्छी आदतों का पालन करना चाहिए। नेक्स्ट, ऊ कॉलम చూడండి, गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए। సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఒక ప్యాసేజ్ ఇచ్చున్నారు. గద్యాంశ్ అంటే ప్యాసేజ్ అన్నమాట. సో ఆ ప్యాసేజ్ని చదివి దానికి రిలేటెడ్ కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అయితే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్కడో ఉండవు, ఈ ప్యాసేజ్లోనే ఉంటాయి. మనం జాగ్రత్తగా ప్యాసేజ్ని చదివినట్లయితే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఇక్కడే ఉంటుంది, మనం చాలా ఈజీగా రాయొచ్చు అనమాట. సో చూడండి, आयुष्मान भारत केंद्र सरकार की एक स्वास्थ्य योजना है। इस योजना को पूरे भारत में 1 अप्रैल 2018 से लागू किया गया था। इसके अंतर्गत हर लाभार्थी को 5 लाख रुपयों का बीमा दिया जाता है। इस योजना से इलाज कराने पर अस्पतालों का जो खर्च आता है उसे सरकार की ओर से चुकाया जाता है। लगभग 10 करोड़ परिवार इस योजना से लाभ उठा रहे हैं। అయితే ఏంటట, ఆయుష్మాన్ భారత్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఒక ఆరోగ్య పథకం. అయితే ఈ పథకము ఏప్రిల్ 1, 2018 నుండి భారతదేశం అంతా అమలు చేయబడిందట. దీంట్లో ఏంటి అంటే ప్రతి లాభార్థికి 5 లక్షల రూపాయలు బీమా ఇస్తారు. ఈ పథకం ద్వారా ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే హాస్పిటల్స్కి అయ్యేటువంటి ఖర్చంతా గవర్నమెంట్ చెల్లిస్తుంది. సుమారుగా 10 కోట్ల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి అని చెప్తున్నారు. అయితే క్వశ్చన్స్ చూద్దాం. కేంద్ర सरकार की स्वास्थ्य योजना का नाम क्या है? కేంద్ర सरकार की स्वास्थ्य योजना का नाम आयुष्मान भारत है. ఫస్ట్ లైన్లోనే ఉంది మనకి ఆన్సర్, आयुष्मान भारत। यह योजना कब से लागू की गई है? यह योजना 1 अप्रैल 2018 से लागू की गई। लाभार्थी को कितने रुपयों का बीमा दिया जाता है? लाभार्थी को 5 लाख रुपयों का बीमा दिया जाता है। इस योजना की विशेषता क्या है? इस योजना की विशेषता यह है कि इस योजना से इलाज कराने पर अस्पतालों का जो खर्च होता है उसे सरकार की ओर से चुकाया जाता है। इस योजना से कितने परिवार लाभ उठा रहे हैं? इस योजना से लगभग 10 करोड़ परिवार लाभ उठा रहे हैं। నెక్స్ట్, లిఖియే, దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇది కూడా ఫస్ట్ ఆ కాలం చూద్దాం. नीचे दिए गए प्रश्नों के उत्तर 2 या 3 वाक्यों में लिखिए. సో అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, స్వచ్ఛ జల్ పీనా చాహియే క్యూ? స్వచ్ఛమైన నీరు తాగాలి ఎందుకు? ఎందుకు తాగాలి మనం స్వచ్ఛమైన నీటిని? వాటి వల్ల కలిగే లాభాలేంటి? हमें नियमित रूप से स्वच्छ जल का सेवन करना चाहिए। इससे शरीर में रक्त संचार ठीक रहता है, शरीर का तापमान संतुलित रहता है। हर आदमी को रोज
कम से कम 2 से 4 లీటర్ पानी पीना चाहिए. మనము ఏం చేయాలట, తగినంత మంచినీటిని రోజు తాగాలి. దీనివల్ల ఏమవుతుంది, రక్త ప్రసరణ అనేది మన శరీరంలో మంచిగా జరుగుతుంది. అలాగే మన శరీర ఉష్ణోగ్రత సమంగా ఉంటుంది. ప్రతి మనిషి కూడా రోజులో ఎంత లేదన్నా కూడా 2 से 4 లీటర్ 2 నుంచి 4 లీటర్ల దాకా మంచినీటిని ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, యోగాభ్యాస్ కే బారే మే 3 వాక్య లిఖియే. అంటే యోగాభ్యాసం చేయడం గురించి ఒక 3 సెంటెన్సెస్ రాయండి, 3 సెంటెన్సెస్ రాయండి. అంటే దీనివల్ల లాభాలు ఏంటి అనేది ఒక 3 సెంటెన్సెస్ రాయండి అని అడిగారు. शारीरिक और मानसिक तनाव को दूर करने के लिए आजकल योगाभ्यास को अधिक महत्व दिया जा रहा है. योगाभ्यास सूर्य नमस्कार से आरंभ किया जाता है. इसमें आसन और प्राणायाम का प्रमुख स्थान है. इससे हमारी प्रतिरोधक शक्ति बढ़ती है. इन नियमों का पालन करके हम स्वस्थ रह सकते हैं. ఏం చెప్తున్నారు, శారీరక और मानसिक तनाव को दूर करने के लिए అంటే శారీరక మరియు మానసిక ఒత్తిడుల నుంచి, స్ట్రెస్ నుంచి మనము రిలీఫ్ అవ్వడానికి యోగా అనేది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతోంది. ఈ యోగాభ్యాసాలు అనేవి సూర్య నమస్కారాలతో స్టార్ట్ అవుతాయి. ఇందులో అనేక రకాల ఆసనాలు, ప్రాణాయామాలకి ప్రముఖ స్థానం ఉంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇస్సే హమారీ ప్రతిరోధక శక్తి బఢతీ హై. అంటే ఏంటి, దీనివలన మనలో రోగ నిరోధక శక్తి అనేది, ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ నియమాలు పాటించినట్లయితే మనము ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నారు. థర్డ్ క్వశ్చన్, ఖేలోన్ సే క్యా లాభ్ హై. ఆటల వల్ల ఉపయోగాలేంటి, లాభాలేంటి. खेलों से शारीरिक विकास होता है. खेलने से मानसिक तनाव का स्तर कम होता है. इनसे व्यक्ति की एकाग्रता में वृद्धि होती है. खेल की गतिविधियों से शारीरिक सहनशीलता बढ़ती है. సో ఏం చెప్తున్నారు, ఖేలోన్ సే శారీరక వికాస్ హోతా హై. ఈ ఆటల వల్ల శారీరక వికాసం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఖేల్నే సే మానసిక్ తనావ్ కా స్तर కమ్ హోతా హై. ఆడడం వల్ల ఏమవుతుందట, ఇంకా మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. అంతేకాదు వీటి వల్ల ఏకాగ్రత మే వృద్ధి హోతీ హై. ఏకాగ్రత కూడా వృద్ధి చెందుతుంది. ఈ ఆటలు ఆడడం వల్ల మన శరీరానికి సహనశీలత అనేది పెరుగుతుంది, పేషెన్స్ అనేది పెరుగుతుంది మనలో అని చెప్తున్నారు. తర్వాత పాఠ్ కా సారాంశ్ అప్నే శబ్దో మే లిఖియే. సో ఓవరాల్గా మనకి ఈ లెటర్ ఏదైతే ఉందో మిత్రకో పత్ర అనేది ఓవరాల్గా ఈ లెసన్ మొత్తం మీద అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, దీని గురించి సారాంశం మీ మాటల్లో రాయండి అని అడిగారు. సో ఫస్ట్ చూద్దాము. मित्र को पत्र पाठ में जीवन में स्वास्थ्य के महत्व के बारे में कुछ बातें बताई गई है. छूत से फैलने वाले रोगों से हमें सचेत रहना चाहिए. संतुलित भोजन से तबीयत ठीक रहती है. संतुलित रक्त संचार के लिए और शरीर का तापमान संतुलित रहने के लिए स्वच्छ जल पीना चाहिए. व्यायाम करने से शरीर फुर्तीला और दृढ़ बनता है. योगाभ्यास करने से शरीर और मन दोनों स्वस्थ तथा निरोग रहते हैं. हम स्वस्थ तथा निरोग रहते हैं. हम स्वस्थ और निरोग रहने के लिए ये कुछ नियम है. సో ఏం చెప్తున్నారు, మిత్రకో పత్ర అనేటువంటి ఈ లెసన్లో మనకి ఆరోగ్యం యొక్క ఇంపార్టెన్స్, మన హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. అంటే అంటు రోగాల నుండి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, బ్యాలెన్స్డ్ డైట్ని మనం ఎలా తీసుకోవాలి, దానివల్ల ఏమవుతుంది, సో మన రక్త ప్రసరణ అనేది చురుగ్గా ఉండటానికి, అలాగే మన బాడీ టెంపరేచర్ మనకి ఎప్పుడూ బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, అలాగే మంచినీటిని మనం తగినంత మోతాదులో తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, వ్యాయామాలు ఎందుకు చేయాలి, అవి చేయడం వల్ల మనకు కలిగేటువంటి లాభాలు ఏంటి, రోగాల బారి నుండి పడకుండా ఉండడానికి మనం ఇంకా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇందులో చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ భాషాంశ్. దీంట్లో ఆ కాలం చూడండి. नीचे दिए गए शब्दों के पर्यायवाची शब्द डिब्बे में से चुनकर लिखिए. సో పర్యాయవాచి శబ్ద అంటే ఏంటి,
మనకి సేమ్ మీనింగ్ ఇచ్చేటువంటి డిఫరెంట్ వర్డ్స్. సో అయితే వీటికి ఆన్సర్స్ కూడా ఇక్కడ బాక్స్లో ఇచ్చారు. దేనికి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మనం చూస్ చేసుకొని రాయాలన్నమాట. ఎగ్జాంపుల్కి ఫస్ట్ వన్ ఇచ్చేశారు. ఫస్ట్ వన్ చూడండి, స్వాస్థ్య. స్వాస్థ్య అంటే ఆరోగ్యం. అలాగే సెహత్ ఆరోగ్య. సెహత్ అన్న ఆరోగ్యమే, ఆరోగ్య అన్నా కూడా ఆరోగ్యమే. ఇలాగా ఒకటే మీనింగ్ ఉంటుంది, కాకపోతే వర్డ్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, ఆధార్ శబ్దకే పర్యాయవాची शब्द क्या क्या है? मूल, नींव. जल, जल शब्द के पर्यायवाची शब्द है पानी, नीर. क्षमता, क्षमता शब्द के पर्यायवाची शब्द है योग्यता, शक्ति. और उसी तरह देखिए ख्याति, ख्याति शब्द के पर्यायवाची शब्द है कीर्ति, यश. नेक्स्ट कॉलम చూడండి, रेखांकित शब्द का विलोम शब्द वाक्यों में पहचान कर लिखिए. ఇక్కడేంటి, ఈ సెంటెన్స్లో ఒక వర్డ్ని అండర్లైన్ చేస్తున్నారు. ఆ వర్డ్కి మనము విలోమ్ శబ్ద్ అంటే ఆపోజిట్ వర్డ్ రాయాలి. సో ఆపోజిట్ వర్డ్ కూడా ఈ సెంటెన్స్లోనే ఉంటుంది, ఐడెంటిఫై చేసి అండర్లైన్ చేయాలి. నేను ఇక్కడ మీకు వర్డ్ని అండర్లైన్ కూడా చేశాను. సైడ్లో ఇక్కడ మీకు మళ్ళీ ఆ విలోమ్ శబ్ద్ అనేవి ఇచ్చున్నాను, చూడొచ్చు మీరు. फर्स्ट वन చూడండి, जीवन में आशा की किरण निराशा को दूर करती है. आशा शब्द का विलोम शब्द क्या है? निराशा. पढ़ाई जीवन का महत्वपूर्ण भाग है, इसे महत्वहीन मत समझना. महत्वपूर्ण, इस शब्द का विलोम शब्द है महत्वहीन. संतुलित भोजन से हमारा स्वास्थ्य असंतुलित नहीं होता. संतुलित, संतुलित का विलोम शब्द है असंतुलित. व्यायाम से शारीरिक क्षमता बढ़ेगी, अक्षमता दूर हो जाएगी. क्षमता, क्षमता का विलोम शब्द है अक्षमता. हमारा भारत प्राचीन देश है और यहाँ अनेक नवीन खोज हो रहे हैं. प्राचीन, इस शब्द का विलोम शब्द है नवीन. नेक्स्ट చూడండి, पाठ में आए शब्दों को वर्ग पहेली में ढूंढ कर लिखिए. సో లెసన్లో వచ్చినటువంటి వర్డ్స్కి ఇక్కడ పజిల్ ఇచ్చున్నారనమాట. వర్డ్ పజిల్ ఇచ్చున్నారు. ఇందులో నుంచి మనం వర్డ్స్ని ఐడెంటిఫై చేసి రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఒకటి ఇచ్చేస్తున్నారు చూడండి, వ్యాయామ్. సో దీన్ని ఇలా సర్కిల్ చేసి పక్కన ఇలా రాయాలన్నమాట. నెక్స్ట్ అదే విధంగా ఇంకా ఏమున్నాయి, పఢాయి. చూడండి, పఢాయి, క్షమత, క్షమత. నెక్స్ట్ షతరంజ్, షతరంజ్ ఫస్ట్ లైన్లోనే ఉంది మనకి. సో ఆ విధంగా ఫల్, ఫల్. సో ఇవన్నమాట వర్డ్స్. సృజనాత్మకత. उदाहरण के अनुसार आप अपनी डायरी लिखिए. ఇక్కడ ఏ మేరీ డైరీ హై, ఇది నా డైరీ అని చెప్పేసి ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇచ్చున్నారనమాట. ఏం రాసుకుంటారు డైరీలో అనేది. దీన్ని బట్టి మీరు కూడా అలాగే మీరేం చేశారు అనేది ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇది చూద్దాము. ఏ మేరీ డైరీ హై, దినాంక్ అంటే డేట్, ఏ రోజు రాస్తున్నాము అనేది. ఇక్కడ మనము డేట్, మంత్, ఇయర్ మెన్షన్ చేశారు. ఆజ్ సోమవార్ హై అంటే ఆ రోజు ఏ రోజో అది రాయాలి. మీరు రాసేటప్పుడు ఏ రోజైతే ఆ రోజు ఆ డేట్ అది మొత్తం రాయాల్సి ఉంటుంది. मैंने సబేరే ఉఠా और స్నాన్ కియా. నేను ఉదయాన్నే లేచాను, వేకువజామున లేచి స్నానం చేశాను. నాష్తా కర్కే స్కూల్ గయా, బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళాను. స్కూల్ మే నయే విషయోం కో సీఖా. నేను మా స్కూల్లో కొత్త కొత్త విషయాల్ని తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. షామ్ కో ఘర్ లౌటా, సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాను. ఇది ఎవరో రాసినటువంటి ఒక డైరీ అన్నమాట. సో అలాగే ఇప్పుడు మనం రాయాలి. ఏం రాస్తున్నాము, ఇక్కడ మనం కూడా డేట్ రాసాము. అలాగే ఆజ్ మంగళవారం హై, సో మంగళవారం రాస్తుంటే మంగళవారం, బుధ అయితే బుధ, ఎప్పుడైతే అప్పుడు రాసుకోవచ్చు మనం. मैंने जल्दी उठकर स्नान किया. నేను త్వరగా నిద్రలేచి స్నానం చేశాను. నాష్తా करके स्कूल चला गया. నేను బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళిపోయాను. स्कूल से लौटते समय आने वाली दिवाली पर जलाने के लिए कई पटाखे लाया. స్కూల్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు నేను ఏం చేశాను,
దీపావళి రోజున కాల్చడం కోసం ఎన్నో టపాసులు కొనుక్కున్నాను. ఘర్ ఆనే కే బాద్ గృహ కార్య కియా, ఇంటికి వచ్చిన తర్వాత నేను నా హోంవర్క్ని కూడా ఫినిష్ చేశాను అని చెప్తున్నారు. తర్వాత పరియోజన కార్య, సో ప్రాజెక్ట్ వర్క్ అనమాట. ఈ లెసన్కి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ వర్క్ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఒక కాలం ఇచ్చారని మనకు ఒక బాక్స్ ఇచ్చారు. ఇందులో వేరు కాలమ్స్లో ఏమి ఇచ్చారు? విటమిన్, మిల్నే వాలే పదార్థ, ఉపయోగిత. సో ఇక్కడ సపోజ్ చూడండి, విటమిన్ ఏ ఏ పదార్థాల ద్వారా దొరుకుతుంది అంటే ఏ ఫుడ్లో మనకి వేటిలో విటమిన్ ఏ అనేది లభిస్తుందో వాటిని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దూద్, మక్కన్, గెహరే రంగుకి సబ్జియా అంటే పాలు, వెన్న, అలాగే డార్క్ కలర్లో ఉండేటువంటి వెజిటేబుల్స్, వీటన్నిటి నుంచి కూడా విటమిన్ ఏ దొరుకుతుంది. అయితే ఉపయోగిత, వీటి వల్ల ఉపయోగాలు ఏంటి? విటమిన్ ఏ తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి? యహ आँख के रेटिना, शरीर की झिल्लियों, पाचक तंत्र प्रणाली के लिए उपयोगी है. అయితే ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అని చెప్తున్నారు అంటే కళ్ళలో ఉండేటువంటి రెటీనా హెల్దీగా ఉండడం కోసం, అలాగే మన శరీరం ముడతలు పడకుండా మంచిగా ఉండేటట్లు ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఇంకొన్ని విటమిన్స్, అలాగే ఇవి వేటిల్లో దొరుకుతాయి, వాటి ఉపయోగాలు ఏంటి అనేది కూడా ఇచ్చున్నాను చూడండి. విటమిన్ బి, दुग्धशाला उत्पाद, लाल रक्त कोशिकाओं, अस्थि मज्जा उत्पादन के साथ साथ तंत्रिका तंत्र के लिए आवश्यक है. विटामिन सी, सभी रसदार फल, टमाटर, कच्ची बंद गोभी, आलू, हड्डियों, दांत और ऊतकों के रखरखाव के लिए आवश्यक है. ऊतकों के लिए रखरखाव के लिए आवश्यक है. विटामिन डी किसमें मिलते हैं? धूप सेकने से कुछ एक विटामिन त्वचा में भी पैदा हो सकते हैं. उपयोगिता क्या है? रक्त में कैल्शियम का स्तर बनाए रखने और हड्डियों के संवर्धन के लिए आवश्यक है. विटामिन ई, वनस्पति तेल और अनेक दूसरे खाद्य पदार्थ. उपयोगिता क्या है? वसीय तत्वों से निपटने वाले ऊतकों तथा కోశికా ఝిల్లీకి రచనకే లియే జరూరీ హై. సో ఇది పరియోజన కార్యకి సంబంధించినటువంటి వర్క్. సో దీంతో మనకి మిత్రకో పత్ర అనేటువంటి లెసన్కి సంబంధించిన ఓవరాల్ నోట్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, గ్రామర్ పార్ట్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.